లక్ష్మి అనంగానే ఒక సంపద, ఒక ఐశ్వర్యం, ఒక అనురాగం, ఒక ఆప్యాయత అన్నీ కూడా లక్ష్మీప్రదమైనవి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతానికి ఎందుకు ప్రాచుర్యత వచ్చింది అంటే చారుమతి కుండిన మహానగరం ఉండేది. ఆ కుండిన మహానగరంలో చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ, సాధారణమైన స్త్రీ ఆమె. కానీ తన భర్తతో, తన అత్తమామలతో, తన పిల్లలతో చాలా అన్యోన్యంగా ఆప్యాయతానురాగాలతో కలిసి జీవిస్తూ ఉండేది. ఆమె యొక్క పాత్ర ఎంత వినయ విధేయతలతో ఉండేదో, అమ్మవారి యొక్క సాక్షాత్కారమే మనకి తెలియచెప్పేటటువంటి విధం అనమాట. అంటే ఆమె వినయ విధేయతలతో ఉండేది, గౌరవ మర్యాదలతో ఉండేది, సేవలు చేసేది. తన యొక్క ఒక భార్య ఎలా ఉండాలి, ఒక కోడలు ఎలా ఉండాలి, ఒక తల్లి ఎలా ఉండాలి, మొత్తం మీద ఒక గృహిణి ఎలా ఉండాలి, ఏ బంధుమిత్రుల్ని ఆదరించుకోవడంలో కానీ, ఇలాగా అన్ని విధాలుగా గూడా ఆమె ఎంతో వినయ విధేయతలతోనూ, సత్ప్రవర్తనతోనూ ఆమె తన ఇంటిని చక్కగా గృహాన్ని మంచిగా సామర్థ్యవంతంగా చేసుకుంటూ వచ్చేది. ఈ లక్షణాలకి లక్ష్మీదేవి ముచ్చటపడిందిట. ఇంత బాగా ఉంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి నేను సౌభాగ్యాన్ని పెంచాలి అని చెప్పి ఒకరోజు రాత్రి కలలో కనిపించి, రాబోయే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు పూజ చేసుకో, నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పింది. ఇది కళా నిజమా అని చెప్పి క నిద్ర లేచి చూస్తే ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.